రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్ పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి. పునరావాస కేంద్రంలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీహరి డిమాండ్. సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరిక. కానీ ఇది మన గవర్నమెంట్ కాదు. ఏదైతే ఉన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ నిందించాల్సిందే. మనం గట్టిగా పోరాడుతాం తప్ప వేరే మార్గం లేదని మనం ఆలోచించాలి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించిందని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పైడిరాజ్ మండిపాటు. విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మరొకసారి ఆంధ్ర ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టు అయింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడినటువంటి పోలవరం ప్రాజెక్టుకి నిధులు అవసరమైన నిత్య ఆదుకుంటామన్నారు. ఏ విధంగా ఆదుకుంటారు, డబ్బులు ఎంత ఇస్తారు, ఎక్కడి నుండి ఇస్తారు, ఏమీ చెప్పలేదు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంట్ ముందు ఆందోళనకు సిద్ధమవుతున్న ఎంపీలు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన తెలంగాణ గౌడ సంఘం నేతలు. ఖమ్మం ఏజెన్సీలోని గౌడ సామాజిక వర్గ సమస్యలు పరిష్కరించాలని వినతి. సంగారెడ్డిపట్నంలో ఘనంగా గౌడ సంఘం బోనాలు. హాజరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్. నగర అభివృద్ధికి పాటుపడతానన్న కమిషనర్. అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రాజెక్ట్ గురించి చాలా రోజుల నుంచి మరి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా మరి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించకపోవడం చాలా దురదృష్టము. రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎదుర్లమ్మ లంక, కేతవారి లంకకు చెందిన 248 మందికి మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు ఈ శిబిరంలో ఉండాలని అధికారులు సూచనలు అనుసరించి సహకరించాలన్నారు. పునరావాస కేంద్రాలు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అది ఏ పంచాయతీ బూర్గంపాడు మండలాన్ని ముంపు ప్రాంతంగా గుర్తించి శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే గ్రామస్తులు పార్టీలకు అతీతంగా బూర్గంపాడు సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ముజాహిద్ కు అందజేశారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బూర్గంపాడు శాశ్వత పరిష్కారం చూపించాలని, లేని నెల ఆందోళన చేపడతామంటే హెచ్చరికలు జారీ చేశారు గ్రామస్తులు. ఈ ఇట్నే కాకుండా మొత్తం అందరూ కలిసికట్టుగా పోరాడితే కలెక్టర్ దగ్గరికి అవసరమైతే మినిస్టర్ దగ్గరికైనా పోయి మనం ప్రయత్నం చేయాలి. అట్లనే ఎంఆర్ఓ గారు కోఆపరేషన్ చేస్తారు కాబట్టి దానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అందరికి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏఐటీసీ కార్యాలయంలో శివలీల అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని ఏఐటీసీ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఎన్ఎంలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఏఐటీసీ పుట్టి ఈ భారతదేశంలో అతి మొట్టమొదటి సంఘం ఏఐటీసీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ భారతదేశంలో అతిపెద్ద సంఘంగా ఈరోజు అవతరించింది. అనేక రంగాల్లో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ కానీ, అట్లాగే హాస్పిటల్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ అసోసియేట్స్ కానీ, ఇట్లా అన్ని రంగాల్లో మున్సిపాల్లో కానీ, అట్లాగే అంగన్వాడీ కానీ, ఆశా కానీ, ఇట్లాంటి రంగాల్లో మధ్యాహ్న భోజనం కానీ, ఇట్లాంటి గ్రామ పంచాయతీలు కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు అగ్రగామికంగా ఈరోజు దేశంలో నెంబర్ 1 సంఘంగా పనిచేస్తూ ఉంది.
మీ సమస్యలు కూడా పట్టించుకుంటే నిరంతరం తప్పకుండా మేము వదలం, మీరు మమ్మల్ని వదలకుండా ఉండాల్సినటువంటి ఆలోచన చేయాలి. కానీ కేంద్ర బడ్జెట్ లో ఏపీ కేంద్రం మొండి చేయి చూపించిందని పార్టీ జిల్లా కార్యదర్శి పైడిరాజు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. పోలవరం కోసం ₹1 కేటాయింపు లేదని మండిపడ్డారు. త్వరలో బీహార్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఆ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని ఆరోపించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని, శైలిలో విలీనం చేస్తామని ప్రకటించకపోవడం బాధాకరమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ చెప్పలేదు. అదేవిధంగా 2000 రోజులు పైచిలుకలు కార్మికులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు ప్రైవేట్ పరం కాకుండా చూడండి, దీన్ని శైలిలో విలీనం చేసి విశాఖ ఉక్కును ఆదుకోండి మొరపెట్టుకున్నా దాని మీద ఏ ఉలుకు పలుకు లేదు. ఇదే 2019 ఎన్నికల్లో విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్లో ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా మేము మీకు హామీ ఇస్తున్నామని ప్రకటన చేసి ఇవాళకి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీనికి నిధులు ఈ బడ్జెట్లోనైనా కేటాయించి విధి విధానాలు రూపొందించి కార్యకలాపాలు ప్రారంభిస్తారు అనుకుంటే అది కూడా అడియాసే అయింది. ఇది చాలా దుర్మార్గంగా సిపిఐగా మేము భావిస్తూ తక్షణమే నిధులు కేటాయించి దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలా. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి నిధులు మీరు కావలసిన ఇస్తామంటాం కాదు, ఎంత అవసరం, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడులాగా పూర్తి చేస్తారని చెప్పాలి తప్పితే ఇలాగ సినిమా రీల్ చూపించినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించడం. ఢిల్లీలోని వెస్టర్న్ కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన నిధుల హక్కుల కోసం పోరాటం చేయాలని ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ముందు పార్లమెంట్ లో, తర్వాత బయట. ముందు పార్లమెంట్ బిఫోర్ 10:32 అన్నా నీకు దండం పెడతా చేసి అని యాస్ట్రాప్ వచ్చింది. కానీ 10:32 11 మెట్ల మీద చేద్దాం. ఇది పార్లమెంట్ పోయే మెట్ల ½ అన్ అవర్ పార్లమెంట్ స్టార్ట్ కాగానే లోపల పోయి చేద్దాం పడేసి. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఖమ్మం జిల్లాలోని పినపాక, భద్రాద్రి కొత్తగూడెం గౌడ సంఘ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం కాటమయ్య కవచం, సేఫ్టీ మోకులు అందజేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని తెలంగాణ గౌడ సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. తమ ప్రాంత ఏజెన్సీ ఏరియాలో ఉన్న సమస్యను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలు ఘనంగా జరిగాయి. గౌడ కులస్తుల తృతీయ బోనాల మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా పి సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నగర ప్రజలను, ప్రజాప్రతినిధులను సమన్వయం పరుచుకొని ముందుకు వెళ్తానని కమిషనర్ తెలిపారు. మహానగర పాలక సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఒక ప్రాజెక్టు కింద జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. జాతీయ ప్రాజెక్ట్ గురించి చాలా రోజుల నుంచి మరి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా మరి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించకపోవడం చాలా దురదృష్టము. ఈ బడ్జెట్ కేవలము చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నితీష్ కుమార్ గారి ఈ 2 రాష్ట్రాలకి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసిన విషయాన్ని చాలా స్పష్టంగా అవపడుతున్నది. మరి ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి 8 మంది, కాంగ్రెస్కి 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించారు.
మరి ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులు, బీజేపీ 8 మంది, కాంగ్రెస్కు సంబంధించిన 8 మంది మరి ఈ బడ్జెట్ చర్చలో పాల్గొని తెలంగాణకు రావాల్సినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా బయ్యారం ఉప్పు కర్మాగారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నవోదయ విద్యాలయాలు, జాతీయ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల గురించి పట్టుబట్టి ఈ బడ్జెట్ ముగింపు లోపల వాటన్నిటి కూడా సాధించుకోవాలని చెప్పి కూడా నేను 16 మంది పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా బీజేపీ 8, కాంగ్రెస్ 8 సంబంధించిన వాళ్ళని నేను కోరుతున్నాను. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.